ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎన్నదగినవి కావు. రేపు రాబో మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు ఎంత బాధ అనుభవిస్తావో అంత మహిమ దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఈ అల్పకాల ఈ జీవితంలో అంత ప్రతికూలంగా ఉన్నా అనుకూలం లేకపోయినా నువ్వు ఏమీ బాధపడవద్దు. నీ మనసు నీ దృష్టి ఈ లోకంలో సుఖంగా బ్రతకాలని కాదు. ఈ కొంతకాలం దాటిన తర్వాత నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన అతి శ్రేష్టమైన మహిమలోకి నువ్వు ప్రవేశించవలసి ఉంది. ఆ మహిమను మనసులో పెట్టుకొని ఇప్పుడు దేవుడిని నడిపిస్తున్న ఈ త్రోవలో సంతోషంగా నడుచుకో. అది చెరైన బాధైన హింసైన వేదనైనా ఉన్నవైన రాబోనమైన ఆకలైన పస్తైన వస్త్రహీనత అయినా వస్త్రాలు లేని పరిస్థితి అయినా అందరి చేత విడనాడబడిన పరిస్థితి అయినా అన్ని శ్రమలను సంతోషంగా యేసు కొరకు సహిస్తాము. ఆమేన్.